స్వాగతం TDM 24 న్యూస్ కు. ఈరోజు పేట్ బైసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మా యొక్క పేట్ బైసర్ సే విజయవర్ధన్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అజయ్ టీం కలిపి వాళ్ళ ఒక పాత మాట్లాడడం జరిగింది. అతని పేరు సాయి కుమార్, సునీల్ చౌదరి అలియాస్ సాయి కుమార్. ఇతని నేటివ్ ఆఫ్ సంగారెడ్డి. ఇతను స్నాప్చాట్ లో మహిళలను పరిచయం చేసుకుని వాళ్ళకి మాయమాటలు చెప్పి ఒక కాస్ట్లీ రిచ్ పర్సన్ లాగా బిహేవ్ చేసుకుంటూ పద్ధతి పెట్టుకుంటూ బట్టలు వేసుకుంటూ కిరాయి కారు 10 మంది కారు కిరాయి తీసుకుని అందరూ 10 మంది వ్యక్తులతో నేను బాగా రిచ్ పర్సన్ లాగా వాళ్ళని పరిచయం చేసుకోవడము. పరిచయం చేసుకున్న తర్వాత క్లోజ్ కున్న తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొని చిన్న బాగా వాళ్ళ దగ్గర చిన్న చేయాలంటే నేను పెద్దగా చేసిస్తానని, లేకపోతే పెండెంట్ చేస్తానని చెప్పేసి అట్లా వాళ్ళ దగ్గర కొత్తగా వారానికి ఒకరిని, 10 రోజులకు ఒకరిని, నెలకొకరిని అట్లా పరిచయం చేసుకుని వాళ్ళ దగ్గర బంగారాన్ని చీట్ చేసుకుని పోవడం జరుగుతుంది. అందులో భాగంగా అయితే ఈరోజు మార్చి నెలలో మన దగ్గర కేసెస్ అయితే దాంట్లో ఈరోజు మనం పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇతను ఈ విధంగా సుమారుగా చాలా రోజుల నుంచి ఇట్లా ఇదే విధంగా మోసాలు చేస్తున్నాడు, మహిళలను మోసం చేస్తా ఉన్నాడు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఒక కేసు అయింది, ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఒక కేసు ఇస్తుంది. అట్లానే ఆసిపురం పోలీస్ స్టేషన్ 2 కేసులు రిజిస్టర్ అయినాయి. రీసెంట్ గా పోయిన నెల ఇలాంటి ఒక అమ్మాయిని మోసం చేసి జైలుకు వచ్చాడు. రేపు కేసు జరిగి దొంగలూరు పోలీస్ స్టేషన్ బయటకు వచ్చింది. అయినా కూడా ఇతని యొక్క గుణం మారకపోవడం వల్ల మారట్లేదు. అతను పట్టుకొని ఇవాళ రిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలందరికీ ఒకటే చెప్తున్నాము, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ లేకుంటే స్నాప్చాట్ ద్వారా కానీ అనవసరంగా పరిచయమైన వ్యక్తులను నమ్మి ఇటువంటి వాటికి మీరు మోసపోద్దని చెప్పేసి నన్ను మీడియా తరఫున అందరూ చెప్తున్నాను. కాబట్టి అతని దగ్గర సుమారుగా ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ 1 by 1 దాంట్లో తెలుసుకోవడం జరిగింది. 35-40 బంగారం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఇతను వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది. వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ భరత్ కుమార్ అని చెప్పేసి బంగారం మొత్తం అతనికి ఇవ్వడము, ఇద్దరు కలిసి బంగారాన్ని మార్టిగేజ్ చేయడము, లేకపోతే రైన్ చేయడము, వేరే చోట వాటిని ఉపయోగించుకొని జల్సాలు చేస్తూ ఉంటారు. వాళ్ళతో పరిచయం పెట్టుకుంటాడు. ఫేస్ టు ఫేస్ కలిసినప్పుడు కార్లు పెద్ద కార్లు తిప్పుతుంటాడు. ఇక చిన్న బంగారం కదా నేను పెద్దగా చేంజ్ చేపిస్తా అని చెప్పేసి ఉన్న బంగారం తీసుకోవడము, తర్వాత ఆ బంగారం తీసుకున్న తర్వాత మళ్ళీ మాయమైపోతాం. ఆ విధంగా మహిళలు మోసం చేసుకుంటూ చేస్తారు. స్నాప్చాట్ ఓన్లీ స్నాప్చాట్ లో పరిచయం చేసుకుంటాడు. పరిచయం అయిన తర్వాత పెద్ద కార్లు అవి కూడా కిరాయి కార్లు తీసుకుంటాడు. రిచ్ కనిపిస్తానికి బ్రాండ్ తీసుకుంటాడు. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం